దేవుడు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుదువా అనేటువంటి అంశాన్ని దేవుడు ఈరోజు మన ముందు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి దైవజనంగమా, గత 3-4 మాసాల నుండి కనుక మనము వాక్యాలను నెమరు వేస్తే ఎందుకు దేవుడు మరి ఇలాంటి సందేశాలను మన ముందు తీసుకొస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ కొన్నిసార్లు చెబుతున్న నాకే భయం అనిపిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, నేర్చుకోకపోతే, మార్చుకోకపోతే, వాక్యానుసారంగా బ్రతకకపోతే, మొన్నటి దినాన శుక్రవారం దినాన విజయకు వచ్చారు, ఇంకెవరు వచ్చారు, సుప్రియ వాళ్ళు వచ్చారు. ప్రేమైన దైవజనంగమా, 132వ కీర్తనలో నుంచి దేవుడు మాట్లాడాడు. దావీదులకు కలిగిన బాధలన్నిటిలో ఆయన పక్షమున దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకుంటాడు. అసలు వాస్తవానికి దేవుడు మనల్ని ఎప్పుడు బాధల్లో జ్ఞాపకం చేసుకుంటాడంటే, పరిశుద్ధులకు ఉపచారము చేసే మనసు, ఇతరులను దేవుని నామమును బట్టి ప్రేమించిన ప్రేమను అది ఆలోచన చేస్తే మామూలు విషయం కాదు. ప్రేమైన దైవజనంగమా, ఇవన్నీ కూడా మనము మార్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోవడానికే దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందులో భాగంగానే ఈరోజు వాక్యము, దేవుడు నిన్ను దర్శించు కాలమును నీవు ఎరుగుదువా అనేటువంటి మాటను లేదా అంశాన్ని మన ముందు పెట్టారు. జాగ్రత్తగా విందాం ప్రియమైన దైవజనంగా. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము రాసుకునేవారు 41 నుంచి 44 వరకు రాసుకోండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము రాసుకునేవారు 41 నుంచి 44 వరకు రాసుకోండి. చదివేవారు 43వ వచనం దయచేసి చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక. సరిపోతుంది, అది అండర్లైన్ చేసుకోండి ప్రియమైన దైవజనంగా. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ఇంకా కొన్ని రోజుల్లో సిలువ వేయబడబోతున్నాడు అన్నప్పుడు చివరి వారములో యెరూషలేము పట్టణము వైపు చూస్తూ, యెరూషలేము దేవాలయం వైపు చూస్తూ మాట్లాడిన మాట, ప్రియమైన దైవజనంగమా, దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక. అంటే ప్రభువు దర్శించేటువంటి ఒక కాలం ఉండిద్ది. అది కేవలం యెరూషలేం పట్టణమునకేనా, లేకుంటే మనుషులమైన మన అందరికా అంటే, మన అందరినీ కూడా దేవుడు దర్శించేటువంటి ఒక కాలం ఉండిద్ది. హల్లెలూయా. దేవుడు దర్శించే కాలం ఒకటి ఉంటుంది. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువు నిన్ను దర్శించు కాలమును నీవు ఎరగకపోతే, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 43వ చరణాన్ని చూస్తే అక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభువు దర్శించు కాలమును నీవు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము దయచేసి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా, మీరు బాగా వినాలి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సరిపోతే ప్రేమైన దైవజనంగా, దేవాది దేవుడు ప్రసంగి గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నారంటే, ఏంటమ్మా, మీరు రెఫరెన్స్ అక్కడే పెట్టి నేను అనేసరికంటే మీరు చెప్పాలి. అప్పుడు నాకు ఇంకొంచెం చాలా చక్కగా చెప్పాలనిపిస్తుంది. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇక్కడ లూకా గారు రాసిన సువార్త 19:43లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట ఏంటి? ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటివి. ప్రసంగి గారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనకు చాలా తెలుసు. ఒరేయ్, సమయం పోతే మళ్ళీ సమయం రాదని చెప్తాం ప్రేమైన వాళ్ళ చదువు విషయంలో. సమయం పోతే మళ్ళీ సమయం రాదని చెప్తాం ప్రేమైన వాళ్ళ సంపాదన విషయంలో బాగా వినాలి. ఆయుష్ పోతే మళ్ళీ ఆయుష్ రాదని చెప్తాం ప్రేమైన వాళ్ళ అందం విషయంలో. అందాన్ని కాపాడుకో, సంపాదనను కాపాడుకో, విద్యను కాపాడుకో, ధనాన్ని కాపాడుకో. ఇదే సమయం, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం పోతే మళ్ళీ రానే రాదని చాలా జాగ్రత్త పడదాం ప్రేమైన వాళ్ళరా. అది ఎంత వాస్తవమో
దేవుడు మనల్ని దర్శించే కాలం అంటూ ఒకటి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే కాలం ఒకటి ఉంటుంది. దేవుడు మాట్లాడే కాలము గనక పోతే ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. చాలా భయపడాలి ఈ మాటలు విన్నప్పుడు. చేతులు వణికిపోయాయి ప్రియమైన వాళ్ళరా. నేను ఈ ప్రసంగం సిద్ధపడుతున్నప్పుడు భయం అనిపించింది ప్రియమైన వాళ్ళరా. దేవా, ఒకవేళ ఈ ప్రసంగము నాతోనే మాట్లాడితే గనక నేను వినకపోతే నా పరిస్థితి ఏంటయ్యా? నా సంఘ పరిస్థితి ఏంటయ్యా? నా కుటుంబ పరిస్థితి ఏంటయ్యా? ప్రతిదానికి సమయం కలదంటున్నారు. ఎవరు? వెరీ గుడ్, ప్రసంగి గారు. నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరగకుంటివంటున్నాడు. ఎవరి గురించి? యెరూషలేము గురించి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావాలి ప్రియమైన వాళ్ళరా. ఏం ప్రశ్న? అన్నా, దేవుడు నన్ను ఎలా దర్శిస్తాడు అనే ప్రశ్న మీకు రావాలి. రాసుకోండి. దేవుడు నన్ను ఎలా దర్శిస్తాడు అంటే నేను చెప్తాను ప్రియమైన వాళ్ళరా. దేవుడు రకరకాలుగా దర్శిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపములో దర్శిస్తాడు. ఉదాహరణకు ఒక 5 రకాలుగా దేవుడు దర్శిస్తాడని నేను చెప్పగలను. ఒక్కొక్కటి చెప్తాను, మీరు రాసుకోండి. కొందరిని ప్రత్యక్షంగా దర్శిస్తాడు ప్రియమైన వాళ్ళరా. కొందరిని ప్రత్యక్షంగా దర్శిస్తాడు. ఆయననే తన స్వరముతో పిలిచి దర్శిస్తాడు. ఉదాహరణకు ఎవరు అంటే నోహా గారు. చదవకండి కానీ రాసుకోండి. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనములో, నోహావు, నీ ఒక్కడవే నాకు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా కనబడితివి అంటాడు ప్రేమైన వాళ్ళరా. అయితే కొందరిని ప్రత్యక్షంగా దర్శిస్తాడు. దానికి ఉదాహరణ ఎవరు? నోహావు గారు. కొందరిని దేవదూతను పంపించి దర్శిస్తాడు ప్రేమైన వాళ్ళరా. కొందరిని దేవదూత ద్వారా దర్శిస్తాడు. చాలా మందిని దర్శించారు దేవుడు. కానీ ఉదాహరణకు ఎవరును ఈ దేవదూత ద్వారా దర్శించాడు దేవుడు అని అంటే హగరు గారిని. హగరు, ఆదికాండము 16:7 రాసుకోండి, చదవకండి. ఇకపోతే కొందరిని వాక్యం ద్వారా దర్శిస్తాడు. ఎవరిని వాక్యం ద్వారా దర్శించాడంటే నపుంసకుడు. నపుంసకుడు ఎక్కడ కనబడతాడు? అపొస్తల కార్యములు 8:34 నుంచి 39 వరకు. అపొస్తల కార్యములు 8:34 నుంచి 39 వరకు. 4వ విషయం చూసినట్లయితే కొందరిని కష్టాల ద్వారా దర్శిస్తాడు. కొందరిని కష్టాల ద్వారా దర్శిస్తాడు. ఎవరు? యోనా గ్రంథము, యోనా గారిని. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఇకపోతే వండర్ సంగతి నేను చెప్తాను, మీరు నమ్మాలి. కొందరిని ఆశీర్వాదాల ద్వారా దర్శిస్తాడు. హల్లెలూయా. కొందరిని ఆశీర్వాదాల ద్వారా దర్శిస్తాడు ప్రేమైన వాళ్ళరా. ఎవరు సాక్ష్యము? ఎవరు అనంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనములో ఓబేదేదోమును ఆశీర్వాదాల ద్వారా దేవుడు దర్శించాడు. 3 నెలలు దేవుని మందసము ఆయన ఇంటిలో ఉండగా దేవుడు ఆయనను వారిని ఆశీర్వదించెను అనే మాట కనబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం వెనుక ఉన్నటువంటి దేవుని అర్థం ఏంటంటే ఓబేదేదేమో, ఈ ఆశీర్వాదము ద్వారా నిన్ను దర్శిస్తున్నాను, నువ్వు మార్చుకోవలసినవి మార్చుకోవాలి, నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కష్టాలలో నుండి నేర్చుకోవాలి, అనారోగ్యాలలో నుండి నేర్చుకోవాలి, శ్రమలలో నుండి నేర్చుకోవాలని విన్నాం. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, అక్క చెల్లి అన్న తమ్ముడు, ఆశీర్వాదాల ద్వారా కూడా దేవుడు దర్శిస్తాడు. ఆయన దర్శించిన కాలాన్ని మనం ఎరగాలి. ఆయన దర్శించిన కాలాన్ని మనం ఎరిగితే ఏం జరుగుతుందో ఒక ఇద్దరిని చూయించి నేను ముగిస్తాను. వచ్చే వారము దర్శించిన కాలాన్ని ఎరగకపోతే ఏం జరుగుద్దో ఒక ఇద్దరిని చూపిస్తాను. ఈ దినాన మీరు చాలా చక్కగా వినాలి. నాకు చెప్పండి అమ్మా. దేవుడు రకరకాలుగా దర్శిస్తాడు. ఒకటి, ఏ రకంగా దర్శిస్తాడు? ప్రత్యక్షంగా దర్శిస్తాడు. 2, దేవదూత ద్వారా దర్శిస్తాడు. 3, వాక్యం ద్వారా దర్శిస్తాడు. 4, కష్టాల ద్వారా దర్శిస్తాడు. 5, ఆశీర్వాదాల ద్వారా దర్శిస్తాడు. ఇవి 5 మనకి ఎప్పుడు కూడా నోటికి ఉండాలి. ప్రేమైన దైవజనంగా నమ్మాలి. అయితే ఒక ఇద్దరిని నేను చూపిస్తాను. దేవుడు దర్శించిన వారిలో ఒక ఇద్దరిని నేను చూపిస్తాను ప్రేమైన వారులారా. మొట్టమొదటిగా మోషే గారి గురించి ఆలోచన చేద్దాం. మోషే గారిని దేవుడు దర్శించకంటే ముందు ఆమె తల్లి అయినటువంటి ప్రేమైన వారులారా, తల్లి గారు చాలా చక్కగా చిన్ననాటి నుంచే 3 నెలలు మనందరికీ తెలుసు పాలిచ్చి పెంచి దాచలేక జమ్ము పెట్టెలో పెట్టడము, పరో కుమార్తెకి చూడడము,
ఫరో కుమార్తె తీసుకెళ్లి రాజభవనంలో పెంచండి. మోషే గారు పెరిగి పెద్దవాడై 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇశ్రాయేలులను బుద్ధి పుట్టిందంట. బుద్ధి పుట్టిన తర్వాత ఆయన బయటకు వచ్చేసరికి ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తియునితో గొడవ పడ్డట్టు చూస్తాం. ఐగుప్తుని చంపి ఇసుకలో దాచిపెడతారు. మరో రోజు ఇద్దరు ఇశ్రాయేలీలే గొడవ పడతారు. ఒరే, మీకు మీరే గొడవ పడితే ఎలా ఉండిద్ది అన్నప్పుడు, ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతాను చూస్తున్నావా అని మోషే గారిని ఎదిరించినప్పుడు, మోషే గారు ప్రేమైన వాళ్ళ ఈ మాట ఆ నోట ఈ నోట పడి ఫరో గారి దగ్గరికి వెళ్ళింది. ఫరో గారు ఏమనుకుంటాడంటే మోషే గారిని చంపాలా అని చూస్తాడు. ప్రేమైన వాళ్ళరా, అయితే దేవుడు దర్శించకంటే ముందు మోషే గారు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నేను చెప్తున్న ఒక పాయింట్ మీరు రాసుకోండి. మరణమునకు ప్రియమైన వాళ్ళరా మరణ భయముతో మిథ్యానుకు పారిపోయాడు. దేవుడు దర్శించకంటే ముందు మరణ భయముతో మోషే గారు ఎక్కడికి పారిపోయారు? మిథ్యానుకు పారిపోయాడు. దేవుడు మాట్లాడకంటే ముందు, దేవుడు దర్శించకంటే ముందు మోషే గారికి ఏ భయం ఉందంటే మరణ భయం ఉంది. మోషే గారు ఎక్కడికి ఎలా ఉన్నాడంటే పారిపోయిన వాడిగా ఉన్నాడు. ఎక్కడికి పారిపోయిన వాడిగా ఉన్నాడంటే మిథ్యానుకు పారిపోయిన వాడు ఉన్నాడు. ఒకటి. రెండవది, అరణ్యములో మందను కాయచు ఒంటరి జీవితం జీవిస్తున్నాడు. ఇది ఏ కాలం అంటే దేవుడు దర్శించని కాలం, దేవుడు మాట్లాడని కాలం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవడమే కాదు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మరణమునకు భయపడి మిథ్యానుకు పారిపోయాడు. రెండు, అరణ్యములో మందను కాయచు ఒంటరి జీవితము జీవిస్తున్నాడు. గొర్రెల మందను కాయచు ఒంటరి జీవితం జీవిస్తున్నాడు. మూడవది, తనకు నమ్మకం లేదు. ప్రేమైన వాళ్ళు రిఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకోండి. ఒకటి, మరణ భయంతో మిథ్యానుకు పారిపోయే సంగతి ఎక్కడ ఉందన్న అంటే నిర్గమకాండము 2వ అధ్యాయము 14-15. ఇకపోతే అరణ్యములో మందను కాయచు ఒంటరి జీవితం జీవిస్తున్నాడు ఎక్కడుందన్న అంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము. ఇకపోతే తనకు నమ్మకము లేనటువంటి వ్యక్తిగా కనబడతాడు. అదెక్కడ అంటే నిర్గమకాండము 3:11. దేవుడు దర్శించి, మోషే, నేను ఫరో యొద్దకు పంపిస్తానంటే నన్ను నమ్మడానికి ఇశ్రాయేలీయులు నేనెంతటి వాడనయ్యా, వాళ్ళు నన్ను నమ్మరంటాడు. ప్రేమైన ఇవన్నీ చాలాసార్లు ఏమని విన్నామంటే సాకులు అని విన్నాం. మోషే గారు దేవునితో సాకు చెప్పలే. వాస్తవానికి తన పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది? ఒక మరణ భయం వెంటాడుతుంది. దేశం కాని దేశంలో ఉన్నాడు, మనుషుల మధ్యలో లేడు. ఇంచుమించు 40 సంవత్సరాలు అరణ్యములో ఒంటరి పోరాటము, ఒంటరి జీవితము గడిపాడు. అయితే మూడవ బలహీనత ఏ స్థితిలో ఉన్నాడు మోషే గారు దేవుడిని దర్శించకంటే ముందంటే ప్రియమైన దైవజనాంగమా, తనపైన తనకు నమ్మకము లేనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, 4వ విషయానికి వస్తే ఎలా అంటాడంటే నాకు మాటలే చక్కగా రావన్న అనుకున్నటువంటి వ్యక్తి. అదెక్కడ తెలుసు? నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో, అయ్యా నేను నోటి మాంద్యము గలవాడను, నాకు మాటలు చక్కగా రావు, నేను వెళ్ళను, ఇదిగో మా అన్నయ్య ఉన్నాడు, అన్నగారిని పంపించు. ఎన్ని చూసాం శిరీషమ్మ? 4 చూసాం. ప్రేమైన వాళ్ళరా, ఒకటి, మరణ భయముతో పారిపోయాడు. దేవుడు మాట్లాడకంటే ముందు, దేవుడు దర్శించకంటే ముందు మరణ భయము కలిగిన వాడిగా కనబడుతున్నాడు, పారిపోయిన వాడిగా కనబడుతున్నాడు, అరణ్యములో మందను మేపుచు దాగుకున్న వాడిగా కనబడుతున్నాడు, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. నేను చాతగాని వాడును, నన్ను ఎవరు నమ్మరు అని ఫీల్ అవుతున్నాడు. లాస్ట్ పాయింటే, నాకు మాటలు కూడా చక్కగా రావని ఫీల్ అవుతున్నాడు. ప్రేమైనటువంటి దేవజనంగా మీరు బాగా గమనించాలి. మోషే గారు మిథ్యానుకు వెళ్ళిపోయి తన మామగారు అయినటువంటి ఇత్రో, రగుయేలు అనే మాట 2 కనబడతాయి మనకు. ఇత్రో, రగుయేలు, ఈ రెండు పేర్లు కూడా మోషే గారి మామవే. ఇత్రో వేరు, రగుయేలు వేరు అని మీరు అనుకోకూడదు. ఇత్రో, రగుయేలు 2 కూడా మోషే గారి మామగారి పేర్లు. అయితే మామగారి మందను కాయచ్చు అరణ్యమే ఆయన జీవితం అయిపోయింది. ప్రేమైన వాళ్ళరా, మోషే గారిని వాస్తవానికి దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే ఇశ్రాయేలీయుల విడుదల కొరకు పుట్టించాడు. కానీ మోషే గారు ఎలా అయిపోయాడంటే అడుగడుగున భయం ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఏ సమయంలో మోషే ఫరో నా ఎద్దుకు వస్తాడో, ఎప్పుడు చంపేస్తాడో భయపడుతున్నాడు, పారిపోయాడు. ప్రేమైన దైవజనంగం ఎలా ఉన్నాడు అనంటే ఒంటరి జీవితం జీవిస్తున్నాడు. ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన? ఐగుప్తులో రాజభవనములో ఉన్న వ్యక్తి కదా.
యువరాజుగా బ్రతికినటువంటి వ్యక్తి కదా, ఇప్పుడు ఎలా అయిపోయాడు? ఒక కాపరిగా మారిపోయాడు, ఒక బానిసగా మారిపోయాడు. చాలా మందితో మాట్లాడినటువంటి వ్యక్తి అరణ్యములో ఒంటరైపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు. అంతేకాదు కానీ తన పైన తనకు కూడా నమ్మకము లేకుండా పోయింది. ప్రియమైన వాళ్ళరా, ఎలా ఉంది? తనపై తనకు కూడా నమ్మకం లేదు. ఇక చివరి విషయానికి వస్తే, నాకు మాటలే చక్కగా రావనుకున్న వ్యక్తి, నాకు మాటలే చక్కగా రావనుకున్న వ్యక్తి. నా సహోదరి, నా సహోదరుడా, మీరు ఆలోచన చేయాలి, మీరు ఆలకించాలి, మీరు దేవుని యొక్క మాటలు వినాలి. దేవుడు దర్శిస్తే ఏం జరుగుతుంది? దేవుడు దర్శించక ముందు ఎలా ఉన్నాడు మోషే గారంటే, ప్రియమైన దైవజనంగమా, ఈ 4 విషయాలు మనం చూసాం. మీరు వింటున్నారనుకుంటున్నాను. నేను దేవుడు దర్శించక ముందు చెప్పాను. ఇప్పుడు దేవుడు మోషే గారిని దర్శించగా దేవుడు ఆలకించాడు. ప్రియమైన వాళ్ళ అంశం ఏంటమ్మా? నిన్ను దర్శించగా నీవు ఎరుగుదువా అంటే, మోషే గారు దేవుడు దర్శించగా మోషే గారు ఎరిగాడు. ప్రియమైన వాళ్ళు రండి, ఎక్కడ ఎరిగాడు రండి. దేవుడు దర్శించగా, ప్రియమైన దైవజనంగా ఎరిగినటువంటి మోషే గారు, దేవుడు దర్శన కాలాన్ని ఎరిగిన వ్యక్తి మోషే గారు. నిర్గమకాండం 3వ అధ్యాయం దయచేసి 1 నుంచి 4 రాసుకోండి. నిర్గమ 3, 1 నుంచి 4 రాసుకోండి. 4వ వచనం చదవండి దయచేసి. ఇందాక నేనేం చెప్పానంటే, మోషే గారిని దేవుడు దర్శించక ముందు విషయాలు, ఆయన జీవితం ఎలా ఉందో చెప్పాను. ఇప్పుడు ఏం చూపించబోతున్నానంటే, దేవుడు దర్శించగా మోషే గారు విన్నారు, మోషే గారు ఆలకించిన విషయాన్ని చెబుతున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచిన. అక్కడ ఆగండి అమ్మా. అయితే పై వచనాలు చదివితే మనకి ఏమర్థం అవుతుంది అంటే, హోరేబు దాటుచూడు ప్రేమైన అరణ్యమును దాటి మందను మేపుచు మోషే గారు హోరేబునకు వెళ్ళినప్పుడు ఒక పొద మధ్యలో మంటలు కనబడుతున్నాయి. పొద మాత్రము కాలిపోవట్లేదు. ఎవరు కనబడ్డారు పొద మధ్యలో మంటల్లో? ఆయన కంటే దేవదూత కనబడ్డాడు. బాగా వినాలి. మోషే గారికి పొద కాలిపోతుంది, పొద మండుతుంది, కానీ మండుతున్న పొద కాలిపోవట్లేదు. అగ్ని కనబడుతుంది. అగ్నిలో ఎవరున్నారు అంటే దేవదూత ఉన్నాడు. దేవదూత కనబడ్డాడు. హల్లెలూయా. దేవదూత కనబడిన ఎమ్మటే ఆయన ఈ వింత ఏంటి, ఈ విచింత్రం ఏంటి అని అటువైపు అడుగులు పెట్టడము మొదలు పెట్టాడు. దేవదూత కనబడ్డాడు మోషే గారికి. మోషే గారితో ఎవరు మాట్లాడారు? మీరు వాక్యం బాగా చదవాలి. ఎవరు మాట్లాడారు? వెరీ గుడ్, హల్లెలూయా. దేవదూత కనబడ్డాడు, దేవుడు మాట్లాడాడు. ఇది గమనించండి. దేవదూత కనబడ్డాడు మోషే గారికి, దేవుడు మాట్లాడాడు. నా ప్రేమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఇప్పుడు చదవండి. ఆ దిక్కు మోషే గారు వచ్చుట చూచి చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషేని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. హల్లెలూయా. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ప్రేమైన దైవజనంగా మోషే గారు ఏం చేశారు? పిలిచిన ఎమ్మటే మోషే మోషే అని పిలిచిన ఎమ్మటే చిత్తము ప్రభువా అని నేనున్నాను అని. దేవుడు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగుదువా. చిత్తమన్నాడు ప్రేమైన వాళ్ళరా, నేనున్నానన్నాడు ప్రేమైన వాళ్ళరా. మోషే గారిని ఒంటరి జీవితంలో, మోషే గారి శ్రమలలో, మోషే గారి ఇదిగో మరణ భయముతో బ్రతుకుతున్నటువంటి కాలములో మోషే గారిని దర్శించాడు ప్రేమైన వాళ్ళరా. 40 సంవత్సరాలు అరణ్యములో ఉండిపోయాడు ప్రేమైన వాళ్ళరా. బహుశా ఒకసారికి దేవుడని అర్థం కాలేదేమో. 40 సంవత్సరాలు అవుతుంది కదా. ఆయన యొక్క పనిని మర్చిపోయాడు. ఎందులో ఉన్నాడు? పైగా భయములో ఉన్నాడు.
ఒంటరి పోరాటంలో ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు, మనుషులతో ఉండినవాడు, గొర్రెలతో ఉన్నాడు, రాజభవనములో ఉండవలసిన వాడు అరణ్యములో ఉన్నాడు, తనపైన తనకు నమ్మకం లేనివాడిగా ఉన్నాడు, నాకు మాటలే చక్కగా రావు అనుకున్న వాడిగా కనబడుతున్నాడు. అలాంటి స్థితిలో ప్రేమైన వాళ్ళరా పోదా మండడము కానీ కాలిపోకుండా ఉండడం. ఇదొక విచిత్రం. దేవుడు ఎలా దర్శిస్తాడంటే పొద మాత్రం మండుతుంది, అది మాత్రము కాలిపోలేదు. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచన చేయాలి. ఏమి కనబడట్లేదు, చూడడానికి ఏమి కనబడట్లేదు, విపరీతమైన నొప్పి ఉంది. హల్లెలూయా. అది ఏమిటంటే అది దేవుడు దర్శించేటువంటి కాలం. ప్రియమైన దైవజనంగా కారణమే లేదు. మనసుకు ఏదోలా ఉంది. అది దేవుడు నిన్ను దర్శించేటువంటి కాలము. ఏ గొడవ జరగలేదు, ఏ ఇబ్బంది లేదు, కడుపార తిన్నాను, కన్నార పన్నాను, నాకు తెలియకుండానే కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అది ఏంటంటే అది దేవుడు నీతో మాట్లాడే దినమది, దేవుడు నిన్ను దర్శించే క్షణమది. నా ప్రియమైనటువంటి దైవజనంగమా, నువ్వు ఆలకించాలి. పొద మండుతుంది, అది కాలిపోలే. విచిత్రమైన నొప్పులా, విచిత్రమైన బాధలా, విచిత్రమైన ఆలోచనలా, విచిత్రమైన కష్టాలా, విచిత్రమైన కన్నీళ్ళ, విచిత్రమైన ఆశీర్వాదాల, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను దర్శించే కాలం. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, దేవుడు నిన్ను దర్శించే కాలము. మోషే గారు ఒకే ఒక్కసారి ఆయన ఎరగలేకపోయాడు. తక్షణమే క్షణాలలో మోషే అన్నాడు. అర్థం కాల. రెండోసారి మోషే అని పిలువగానే ఏమన్నాడమ్మా? చిత్తము ప్రభువా, నేనున్నాను. ఇది ఏ కాలం అంటే దేవుడు దర్శించగా ఆయన ఆలకించిన కాలం, ఆయన వినిన కాలము. చిత్తము ప్రభు అన్నాడు. ప్రేమైన వాళ్ళ కొంత సంభాషణ జరిగింది, అది మొత్తం వివరించాలంటే సమయం సరిపోదు. కానీ దేవుడు దర్శించిన తర్వాత ఏం జరిగిందో మీరు రాసుకోండి. దర్శించక ముందు మోషే గారి జీవితము, దర్శించగా ఆయన విన్నటువంటి విషయము, మోషే గారిని దేవుడు దర్శించిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. మీరు చక్కగా నోట్స్లో రాసుకోండి, మీ గుండెల్లో రాసుకోండి. ఒకటి, దేవుడు దర్శించకంటే ముందు ఫరో గారికి భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానుకు పారిపోయాడు. కానీ దేవుడు దర్శించిన తర్వాత ప్రేమైన వాళ్ళరా, ఫరోకు భయపడి పారిపోయిన వ్యక్తి ఫరో ముందే నిలబడ్డాడు. హల్లెలూయా. ఎవరికైతే భయపడ్డాడో, ఎవరి కంట్లేనైతే పడొద్దనుకున్నాడో ఆయన ముందర పోయి నిలబడ్డాడు. రెఫరెన్స్ అన్న నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనం. చదివే పని లేదు, సమయం ఎక్కువ లేదు. నిర్గమకాండము 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఫరోకు ఎక్కడ కనబడతాడంటే, మోషే గారు ఎక్కడ కనబడతారంటే ఫరో ఎదుట కనబడతాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఎక్కడ కనబడతాడంటే అరణ్యములో కనబడతాడు. అది ఏ కాలము? అరణ్యములు ఉన్న కాలం అంటే దేవుడు దర్శించని కాలము. 5:1 ఫరో ఎదుట కనబడతాడు. అదే కాలం అంటే దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు దర్శించగా మోషే గారు విన్న తర్వాత ఫరో ముందర నిలబడి, అయ్యా, ఇశ్రాయేలులు మేము వెళ్ళి పస్కాను జరుపుకొని వస్తామని మాట్లాడాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, నా సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేనికి భయపడుతున్నావు? ఏదైతే రాకూడదు అనుకున్నావో అది తల మీదకి వచ్చింది అనుకుంటున్నావా? ఏదైతే రావద్దనుకున్నావో అదే ఒంట్లోకి వచ్చింది అనుకుంటున్నావా? ఏ పేరైతే రావద్దనుకున్నదో అదే పేరు వచ్చిందని భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? ఈ పట్టపగలు మిట్ట మధ్యాహ్నము దేవుడు మాట్లాడుతున్న మాట. అయ్యో, ఒకప్పుడు కుటుంబములో ఉన్నతమైనటువంటి జీవితము జీవించిన దానినే నా చుట్టూ 10 మంది ఉన్నవారే అలానే అనుకున్నాడండి. ఎవరు? మోషే గారు కూడా. ఎక్కడ? మిద్యాను అరణ్యములో మందను కాయచ్చు, అదే అనుకున్నాడు ఆయన కూడా.
ఆ రాజభవనములో ఉన్నానే, నా చేతి కింద పొమ్మంటే పోయేవారు, వచ్చంటే వచ్చేవారు ఉండేవారే. ఈ అరణ్య జీవితం ఏంటి, ఈ గొర్రెలను కాయడం ఏంటి, ఒంటరి బ్రతికేంటి, తిన్నావా అనేటువంటి పరిస్థితులు లేవనుకున్నాడు. ప్రేమైన దైవజనంగా నా సహోదరి, నా సహోదరుడా, ఈ మిట్టే మధ్యాహ్న కాల సమయం అదే అనుకుంటున్నావా? నీవు అదే అనుకుంటున్నావా? దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? అరణ్యము అనబడిన రోగముల మధ్య, అరణ్యము అనబడిన చింతల మధ్య, ఒంటరి పోరాటముతో ఒకవేళ ఈ మిట్ట మధ్యాహ్నం కూర్చుంటే, మోషే గారు అదే పరిస్థితుల్లో వచ్చారు. ప్రేమ వాళ్ళారా, దేవుడు మోషే గారిని దర్శించకంటే ముందు మోషే గారి పరిస్థితి అదే ఉంది. దేవుడు దర్శించగా చిత్తము ప్రభువు అన్నాడు, ఆలకించాడు, ఆయన మాట విన్నాడు. విన్న తర్వాత దేనికైతే భయపడ్డాడో, ఎవరికైతే భయపడ్డాడో ఆయన ముందే నిలబడ్డాడు. హల్లెలూయా. మన దేవుడు శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచే దేవుడు, దేవదూతలను పంపించి మన పక్షాన వ్యాజ్యమాడించే దేవుడు. దేనికి భయపడుతున్నావు ఈ మిట్ట మధ్యాహ్న కాల సమయం? ఏ ఒంటరితనంలో ఉన్నావు? నీ సావాసము దేంతో ఉంది ఇప్పటి వరకు? మోషే గారి సావాసం దేంతో ఉండే అరణ్యంలో? గొర్రెలతో ఉండే కదా. ఇప్పుడు నీ సావాసం దేంతో ఉంది? అయిపోయింది బ్రతకనుకుంటున్నావా? ఎంత విడిపించబడినాక విడిపించబడనేమో ఈ అలవాటు నుంచి అనుకుంటున్నావా? ఈ సావాసం నుంచి బయటకు రాననుకుంటున్నావా? సెల్ ఫోన్ సావాసం కావచ్చు, గొడవల సావాసం కావచ్చు, దయ్యపు సావాసం కావచ్చు, రకరకాల సావాసాలు కావచ్చు, వీటి నుంచి ఇంకా నేను బయటకు రాలేననుకుంటున్నావా? ఒకప్పుడు మోషే గారు 40 సంవత్సరాలు అనుకున్నాడండి. 40 సంవత్సరముల తర్వాత ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది. ప్రతిదానికి వెరీ గుడ్, ఒక సమయము కలదు. దేవుడు మోషే గారిని దర్శించే సమయం వచ్చింది. మోషే గారిని దర్శించిన తర్వాత మోషే గారు ఆలకించాడు, దర్శించిన కాలాన్ని గమనించాడు. గమనించిన తర్వాత ఎవరికైతే భయపడ్డాడో అదే పరో ఎదుట నిలబడ్డాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఈరోజే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నిన్ను దర్శించిన కాలాన్ని దేవుడు నీవెరుగుతే దేనికైతే భయపడుతున్నావో దానిని ఎడమ కాలి కింద త్రొక్కించేటువంటి రోజును నా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు గమనించాలి. రెండో విషయం చెప్తాను, రండి ప్రేమైన వాళ్ళరా. అరణ్యములో గొర్రెలను కాచుకున్న వ్యక్తి లక్షలాది జనాంగానికి నాయకుడయ్యాడు. ప్రేమైన వాళ్ళరా, 12:33 నిర్గమకాండము 12 ప్రేమైన దేవజనం 37 రెండో పాయింట్. అరణ్యములో గొర్రెలను కాచుకున్న వ్యక్తి లక్షలాది జనాంగానికి ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. దేవుడు దర్శించకంటే ముందు అరణ్యమే ఆయన శరణ్యం. దేవుడు దర్శించకంటే ముందు గొర్రెలే ఆయన బంధువులు. దేవుడు దర్శించకంటే ముందు గొర్రెలే ఆయనకు స్నేహితులు. దేవుడు దర్శించిన తర్వాత ప్రేమైన వాళ్ళ లక్షలాది ఇశ్రాయేలీల జనాంగానికి ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. సహోదరి, సహోదరుడా, నా మాట నా పిల్లలే వినరే, నా మాట నా భర్తే వినడే, నా మాట నా భార్యనే వినదే, నా మాట నా సంఘమే వినదే, నా మాట నా సేవకుడే వినడే అనేటువంటి ప్రశ్నలో ఈ మిట్ట మధ్యాహ్న కాల సమయం ముందు కూర్చున్నావు అనేటువంటి ప్రశ్నతో ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు. నా మాట వినేది ఎవరు, నేను చెప్పేది ఎవరికి అనుకుంటున్నావా? అయితే మోషే గారిని దేవుడు దర్శించకంటే ముందు అరణ్యములో గొర్రెల కాపరి. కానీ దేవుడు దర్శించిన తర్వాత మోషే గారు ఆలకించాడు. ఆలకించిన తర్వాత మోషే గారి పరిస్థితి, జీవితం ఏంటంటే లక్షలాది ఇశ్రాయేలు జనాంగానికి ఆయన నాయకుడయ్యాడు. హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, చేతగాని దానను చేతగాని వాడని అనుకుంటున్నావేమో. నా దేవుడు దర్శించిన కాలాన్ని నువ్వు ఎరిగి ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే నేను రానున్న దినాల్లో ఒక నాయకునిగా, ఒక నాయకురాలుగా చేయబోతున్నాడు. ఆమేన్. చేయబోతున్నాడు. సత్యం ప్రేమైన వాళ్ళారా, మోటివేషనల్ మెసేజెస్ కావు. మిమ్మల్ని నేను హిప్నటిజం చేయట్లేను, వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నాను. గమనించండి సహోదరి, సహోదరుడా, శక్తి చేత కానిది, బలము చేత కానిది ఆయన మాట చేత ఆయన జరిగించగలడు. మోషే గారు లక్షలాది జనాంగానికి ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. మూడో పాయింట్ చెప్తాను, రాసుకోండి జాగ్రత్తగా. గొర్రెల కాపరి దేవుని పిల్లలకు బోధకుడుగా
మారాడు ప్రియమైన వారిలో. ఇక్కడ ద్వితోపదేశ కాండము 4:1, ద్వితోపదేశ కాండము 4:1, గొర్రెల కాపరి ప్రియమైన వాళ్ళరా ఎలా మారిందంటే దేవుని పిల్లలకు బోధకుడిగా మారాడు. హల్లెలూయా. నేను చెప్తే నా పిల్లలు వినరు, నేను వాక్యం చెప్తే నా సంఘం వినదు, నేను వాక్యం చెప్తే నా కుటుంబీకులు వినరు, నేను వాక్యం చెప్తే నా రక్త సంబంధికులు వినరు అని ఒకవేళ ఈ ప్రశ్నతో ఈ మధ్యాహ్న కాలం నువ్వు కూర్చున్నావేమో. మోషే గారు మాట్లాడితే కూడా బహుశా అరణ్యంలో ఎవరు వినలేరేమో. కానీ దేవుడు మోషే గారితో మాట్లాడిన తర్వాత, మోషే గారి హృదయము దేవునికి ఇచ్చిన తర్వాత, దేవుడు దర్శించు కాలమున మోషే గారు ఆలకించిన తర్వాత లక్షలాది ఇశ్రాయేలీలకు ఏమయ్యాడు? బోధకుడయ్యాడు. ప్రేమైన వాళ్ళరా, నిన్ను నన్ను నా దేవుడు ఆ స్థితికి తీసుకొస్తాడు. కానీ ఆయన దర్శించిన కాలాన్ని మనము గమనించాలి. ఆయన చెప్పే మాటను మనం ఆలకించాలి. ఆయన చేయమన్న పనిని చేయాలి. మార్చుకున్న వాటిని మార్చుకోవాలి, నేర్చుకున్న వాటిని నేర్చుకోవాలి. ఎన్ని పాయింట్ నేనేమో శిక్షమా? నేనెంతటి వాడను అన్న వ్యక్తి చేతి కర్రతో సముద్రాన్ని పాయలు చేశాడు. హల్లెలూయా. నిర్గమకాండము 14:21 రాసుకోవాలి మీరు. నిర్గమకాండము 14:21 దేవుడేమన్నాడు? మోషే, నువ్వు ఫరో ముందుకు పోయి మాట్లాడు, ఇశ్రాయేలును విడిపించేటువంటి విమోచకుడు నీవే అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా నేనెంతటి వాడనయ్యా, నా శక్తితో కాదయ్యా, నా బలముతో కాదయ్యా, నా మాట ఎవ్వరు నమ్మరయ్యా అన్న వ్యక్తి ఒకానొక దినమున, ఏ దినమది? దేవుడు దర్శించిన దినమది, దేవుడి మాట విన్న తర్వాత దినమది, దేవుడు చెప్పినట్టు చేసిన తర్వాత దినమది, దేవునికి మనసిచ్చిన దినమది, దేవునికి హృదయం ఇచ్చిన దినమది, దేవునికి జీవితం అంతయు ఇచ్చివేసిన దినమది. ఒక దినమది. ఆ దినము వెనక శత్రు సైన్యము, ముందు ఎర్ర సముద్రము. మోషే, నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి సముద్రం వైపు చాచు అనగా కర్ర ఎత్తగానే సముద్రము 2 పాయలయ్యి రహదారిగా మారగా దాటిండ్రు వారి జనులు. హల్లెలూయా. అది ఏ కర్ర? దేవుడు దర్శించకండి ముందు మందను కాచే కర్ర. అది ఏ కర్ర? దేవుడు దర్శించకంటే ముందు మోషే గారి చేతిలో నిస్సాయమైన కర్ర ఇప్పుడు ఏ కర్రగా మారింది? ఆ కర్రకేమైనా రంగేశారా? కర్రకేమైనా కలరేశారా? కర్రనేమైనా చేంజ్ చేశారా? అదే కర్ర. కానీ మోషే గారి జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు. మోషే గారు దేవుడు దర్శించగా ఆలకించాడు. అదే కర్రతో ఎర్ర సముద్రం పాయలైపోయింది. హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, ఏ నోటితో నువ్వు ప్రార్థన చేస్తున్నావో జరగట్లేదా? ఏ పెదాలతో ప్రభువును స్తుతిస్తున్నావో అది స్తుతి అక్కడికి చేరట్లేదా? నా దేవునికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అంకితం చేస్తే, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరిగితే, ఏ చేతు చాతగాని చేతికి ఉందో ఆ చేతి అనేక అద్భుత కార్యాలు చేయునుగాక. చేస్తుంది ప్రేమైన వాళ్ళరా. ఏ పేదాలు బలహీనంగా ఉన్నాయో తండ్రి, నోరు తెరిస్తే ఒట్టయ్యే గొడవ అవుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ పేదాలతోనే అనేక అద్భుతాలు నా దేవుడు జరిగించునుగాక. జరిగిస్తాడు ప్రేమైన వాళ్ళ. నిజమా అన్న అంటే అవును, నిజము. ఒకప్పుడు గొర్రెలను కాచేటువంటి కర్ర, అరణ్యములో ఉన్నటువంటి కర్ర, మోషే గారి చేతిలో ఉన్న కర్ర, దేవునికి మోషే గారు మనసు ఇచ్చిన తర్వాత, జీవితం ఇచ్చిన తర్వాత అదే కర్రతో సముద్రం పాయలైపోయింది. మన జీవితంలో ఎందుకు జరగదనుకుంటున్నావు? చాతగాని వాడనుకున్నాడు, ఏమీ తెలియని వాడనుకున్నాడు. లక్షలాది మంది ప్రాణ విమోచకుడయ్యాడు. హల్లెలూయా. సముద్రమును పాయలు చేయగలిగాడు. హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, నా కుటుంబము నా వల్ల సమస్యల్లో ఇరికపోయింది అనుకుంటున్నావేమో, నా భర్త నా వల్ల సమస్యల్లో ఇరికపోయాడు అనుకుంటున్నావేమో, నా భార్య నా వల్ల ఒత్తిళ్ళకు గురైంది అనుకుంటున్నావేమో. నీ వల్లనే నీ కుటుంబానికి ఒక రాజ్య మార్గము నా దేవుడు ఏర్పరచబోతున్నాడు. నీ వల్లనే నీ కుటుంబానికి ఒక ఉన్నతమైన స్థితికి ఎరగడానికి ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు? దేవుడు నిన్ను దర్శించు కాలము నువ్వు ఏమై ఉండాలి? నువ్వు ఎరిగి ఉండాలి. ఎన్ని పాయింట్ అయినా తల్లి? 4 అయినవి. 5వ పాయింట్, అరణ్యములో మాట్లాడే మనుషులు లేరు ప్రియమైన వాళ్ళరా. మోషే గారికి అరణ్యములో మాట్లాడడానికి మనుషులు లేరు. కానీ ఇప్పుడు చూసినట్లయితే
దేవుడు మోషే గారితో ముఖాముఖిగా మనుషుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అన్న ఎక్కడది? నిర్గమకాండం 33:1 రాసుకోండి. నిర్గమకాండం 33:1. అరణ్యములో ఆయనతో మాట్లాడడానికి మనుషుడు లేరు. దేవునికి మనసించిన తర్వాత మనుషుడు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మాలి. దేవుణ్ణి ఇప్పటి వరకు ఎవరు చూసి ప్రత్యక్షంగా ఉండలేరు. మోషే గారికి ఒక్కరికి ఆ యొక్క ధన్యత దక్కింది. అయ్యా, నాతో మాట్లాడేవారు లేరు నాయన, నన్ను అర్థం చేసుకునేవారు లేరు నాయన, నన్ను అపార్థం చేసుకునేవారే ఎక్కువ ఉన్నారు తండ్రి. నా బ్రతుకులో శాంతి లేదయ్యా, సమస్యలతో పోరాడుతున్నానయ్యా, వేదనలతో పోరాడుతున్నానయ్యా, భయముతో పోరాడుతున్నానయ్య అంటే ఒకనాడు మోషే గారు అలానే మందతో ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. కానీ అదే వ్యక్తితో నా దేవుడు మాట్లాడడానికి లేరా మోషే? ఇదిగో మనుషులు మాట్లాడకపోయినా నేను నీతో మనుషుని వలె ముఖాముఖిగా మాట్లాడతానని నా దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడండి. ఎప్పుడు దేవుడు దర్శించగా మోషే గారు ఆలకించిన తర్వాత, సహోదరుడా, మాట్లాడడానికి మనుషులు కరువైపోయారా? అర్థం చేసుకునేవారు తగ్గిపోయి అపార్థం చేసుకునేవారు పెరిగిపోయారా? అయితే దేవుడు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరిగితే నా దేవుడే నీతో నీ ముఖాముఖిగా మాట్లాడనై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడగా అనేక అద్భుతాలు జరుగుతాయి. మీరు నమ్మాలి. ఎవరు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడితే చాలు ప్రియమైన వాళ్ళరా. 5వ పాయింట్ చెప్పాను, 6వ పాయింట్ చెప్తాను రండి. అరణ్యములో మోషే గారి ముఖము ప్రియమైన వాళ్ళరా మండింది. ప్రియమైన వాళ్ళరా మీరు గమనించండి. కానీ ఇప్పుడు ఆయన ముఖము ప్రకాశించుచున్నది ప్రియమైన వాళ్ళ. ఎక్కడ రాసుకోండి. నిర్గమకాండము 34, నిర్గమకాండం 34 29 30 వచనాలు. అరణ్యములో ఎండలో ఎండిపోయి ఆయన ముఖము ఎండిపోయిందా, ముఖముగా మారిపోయింది. ఆ ఎండకు ఎండకు ఆయన ముఖము ఎంతో మండిపోయింది. కానీ దేవుడికి మనసిచ్చిన తర్వాత, దేవునికి జీవితం ఇచ్చిన తర్వాత, ఆయన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టిన తర్వాత ఒకానొక దినం వచ్చింది. మోషే నా దగ్గరకు నువ్వు రా అన్నప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపి కొండ దిగి వస్తుండగా ఆయన మృగమట ప్రేమైన వాళ్ళ నిగనిగా ప్రకాశించిందట. ప్రకాశిస్తున్నటువంటి ఆయన ముఖాన్ని చూసి ఇశ్రాయేలీయులు జడిసి దాక్కున్నారంట. హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, ఎవరు నీ ముఖాన్ని చూస్తే ఓర్వట్లేదు, ఎవరు నీ ముఖాన్ని చూస్తే తట్టుకోవట్లేరు, ఎవరు నీ ముఖాన్ని చూసి ఉంసే రోజులున్నాయి, ఎవరు నీ ముఖాన్ని చూసి ఈర్చుకుంటున్నారు. నా దేవుడు దర్శించిన కాలాన్ని కనుక నువ్వు గమనిస్తే, నిన్ను దర్శించిన దినాన నిన్ను ఏం చేయమని చెప్పాడో అది చేస్తే, ఏది వద్దని చెప్పాడో అది ఆపుతే, ఒకప్పుడు మూగబోయిన నీ ముఖము, ఒకప్పుడు చిన్నబోయిన నీ ముఖము, ఒకప్పుడు చూసి కనీసం చూడడానికి ఇష్టపడని నీ ముఖంలో నా దేవుడు మహా తేజస్సు చేత నీ ముఖాన్ని విలవిలలాడించే రోజు ఒకటి వస్తుందని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు గమనించాలి ప్రేమైన వాళ్ళని. కాబట్టి మోషే గారి పరిస్థితిని దేవుడు ఎందుకు మార్చలేదు ప్రేమైన వాళ్ళని మీరు గమనించండి. మొట్టమొదటిగా మోషే గారి పరిస్థితిని మార్చలేదు దేవుడు. మోషే గారు మారాలని చూసిండు. హల్లెలూయా. మోషే గారు మాట వినాలని చూసిండు. మోషే గారు మాట విన్న తర్వాత మొట్టమొదటిగా మోషే గారిని మార్చిండు. ఆ తర్వాత మోషే గారి పరిస్థితులు మార్చబడ్డాయి. తండ్రి, నేను మారా, నా పరిస్థితి మారాలా, నేను మారా, నా ఆరోగ్యం మారాలా, నేను మారా, నా యొక్క ఆర్థిక పరిస్థితి మారాలా, నేను మారా, నా పిల్లల పరిస్థితి మారాలా. నేను మాత్రం మారను, అది జరగదు. నువ్వు తల బాదుకున్నది జరగదు. ప్రేమైన దైవజనంగమా, మొట్టమొదటిగా దేవుడు ఎవరు మారాలని కోరుకున్నాడంటే మోషే గారు మారాలనుకున్నారు. మోషే గారు మారిన తర్వాత ఏం జరిగిందంటే మోషే గారి పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయి. నా సహోదరి, నా సహోదరుడా, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నేనున్నాను, పరిస్థితులు మారాల దేవని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నా దేవుడు ఏమంటున్నాడంటే నీ పరిస్థితులు నాకు ఒక లెక్కే కాదు. మొట్టమొదటిగా ఏం చేయాలి? నువ్వు మారు. నువ్వు మారిస్తే ఆటోమేటిక్గా పరిస్థితులు అవి వాటంతట అవే గమనించండి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ రెండో విషయానికి వస్తాను. నేను చెప్పి ముగిస్తాను. రెండో వ్యక్తిని చూపిస్తాను. మొదటి వ్యక్తిని చూపించాను. ఎవరిని చూపించాను ప్రేమైన వాళ్ళరా? మోషే గారిని 3 దఫాలుగా చూపించాను. ఒకటి, దేవుడు దర్శించక ముందు. 2, దేవుడు దర్శించగా మోషే గారు స్పందించిన స్పందన.
3 దేవుడు దర్శించిన తర్వాత ఆయన ఆలకించాడు. ఆయన ఆలకించిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిందో నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. రండి, రెండో వ్యక్తి ఎవరంటే పేతురు గారు. రెండో వ్యక్తి పేతురు గారు. పేతురు గారిని దేవుడు దర్శించకంటే ముందు ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్తాను. రండి, ఇప్పట్లాగా రాసుకోండి. పేతురు గారిని దేవుడు దర్శించకంటే ముందు ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాస్తవానికి ఆయన ఎవరు? పేతురు గారు ఒకటి రాసుకోండి, ఒకటి నెంబర్ రాసుకోండి. చేపలు పట్టే జాలరి. దేవుడు దర్శించకంటే ముందు పేతురు గారు ఎవరమ్మా? చేపలు పట్టే జాలరి. ఎవిడెన్స్ వాక్యం ఎక్కడ ఉంది అంటే లూకా గారు రాసిన సువార్త చాలా ఉంటాయి, కానీ ఒకటి చూపిస్తున్నాను. లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం రాసుకోండి మీరు. చేపలు పట్టే జాలరి ఆయన. రెండో విషయానికి వస్తే ఆయన జీవితము చేపల వేటపైనే ఆధారపడి ఉంది. ఇంకొక పని రాదు ఆయనకు. ఆయన జీవితం అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉందంటే చేపల వేటపైననే ఆధారపడి ఉంది. ఎలా చెప్పగలము అని అంటే అదే లూకా సువార్త 5:5లో రాత్రి అంతా కష్టపడ్డాడట ప్రియమైన వాళ్ళ దాని కొరకు. అంటే ఆయన జీవన ఆధారమే చేపలు పట్టే వేట. రెండోది. 3వ పాయింట్ రండి ప్రియమైన వాళ్ళరా. 3వ పాయింట్కి రండి. అపజయాన్ని రుచి చూచిన వ్యక్తి ఎవరు? పేతురు గారు. అపజయాన్ని రుచి చూచిన వ్యక్తి ప్రియమైన వాళ్ళరా. చేపలు పట్టి చేపలు పడకపోగా. అదే లూకా సువార్త ప్రియమైన వాళ్ళ 5:5. 4వ విషయం చూసినట్లయితే కుటుంబంలో బాధలు మరియు వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తి ప్రియమైన దైవజనంగా. బాధలు మరియు వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తి. 5వ పాయింట్కి వస్తే ఆ బాధలు వ్యాధులు ఎక్కడున్నాయన్న అంటే మత్తయి సువార్త 8:14 రాసుకోండి. మత్తయి సువార్త 8 విషయానికి వస్తే తన పాపాన్ని గ్రహించలేనటువంటి వ్యక్తి. ఇది ఎక్కడుంది? లూకా సువార్త 5:8. లూకా సువార్త 5:8. పేతురు గారిని ఇప్పుడు జాగ్రత్త నాదికి చూడండి. పేతురు గారిని దేవుడు దర్శించకంటే ముందు పేతురు గారు ఎవరు అనంటే జాలరి, చేపలు పట్టే. దేవుడు దర్శించకంటే ముందు పేతురు గారి జీవితం ఏంటంటే చేపల వేటనే ఒకటి, తప్పితే ఇంకొకటి ఆయన ఏ పని రాదు. ఇంకోటి 3వ విషయం ఏంటంటే అపజయాల గుండా ఆయన జీవితము నడుస్తుంది. 4వ విషయం అయితే కుటుంబంలో వ్యాధులు బాధలు. 5వ విషయం తన పాపమే తనకు తెలియదు. నేను అసలు పాపినే కాదనుకున్నాడు. ఒకానొక దినం వచ్చింది, దేవుడు దర్శించే దినం. దేవుడు దర్శిస్తాడు, అందరినీ దర్శిస్తాడు, కానీ విన్నటువంటి సందర్భాన్ని చెప్తాను. దేవుడు దర్శించక ఆలకించిన సందర్భం. పేతురు గారిని దేవుడు దర్శించగా ఆలకించిన కాలం అది. ఏ కాలం? రండి, లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం దయచేసి చదవండి. లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం దయచేసి 4వ వచనం. తరువాత ధోనిను లోతనకు నడిపించు, చేపలు పట్టుటకు వలను వేయుడని సీమోనుతో చెప్పగా మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడగా, దేవుడు దర్శించగా సీమోను గారు ఆలకించి మాట్లాడుతున్నాడు. మీరు వినండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఏంటది? అయినను నీ మాట చొప్పున సరిపోతాక దేవుడు దర్శించు కాలమున నీవు ఎరుగుదువా అంటే పేతురు గారు ఎరిగారు అనడానికి ఏంటంటే అయినను నీ మాట చొప్పున వింటున్నాడు. దేవుడు దర్శించిన కాలాన్ని ఆలకిస్తున్నాడండి పేతురు గారు. అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. విస్తారమైన చేపలు పడ్డాయి, ప్రేమైన వాళ్ళరా. అయ్యా నేను పాపిని విడిచిపెట్టుమానంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నీవు మనుషుల పట్టు చేపలు పట్టే జాలరిగా నీవు ఉంటివి, ఇక ముందు నీవు మనుషులను పట్టే జాలి అవుతావు. హల్లెలూయా. రండి, దర్శించిన తర్వాత పేతురు గారి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, పేతురు గారి మారినటువంటి పరిస్థితులను చూపించి ముగిస్తాను. మొదటి పాయింట్, అప్పుడు జాలరి, ఇప్పుడు ఎవరు? అపస్తలుడు. హల్లెలూయా. దేవుడు దర్శించకంటే ముందు జాలరి ప్రియమైన వాళ్ళరా. జాలరిని ఎప్పుడు కూడా చిన్న చూపే చూస్తారు ప్రియమైన వాళ్ళరా. జాలరిని ఎప్పుడు కూడా భయపెట్టించేవారే ఉంటారు ప్రియమైన వాళ్ళరా. కానీ అప్పుడు జాలరి దేవుడు మాట్లాడితే వినిన తర్వాత, దేవునికి ఆయన జీవితాన్ని అప్పగించిన తర్వాత, దేవునికి ఆయన ఆలోచనలు, ఆయన శక్తిని, ఆయన ధనాన్ని అప్పగించిన తర్వాత ఆయన ఏమైపోయాడు? అపస్తలుడు అయిపోయాడు. సహోదరుడా, ఏ జీవితంలో నువ్వు జీవిస్తున్నావు? నీ జీవితం ఏంటి? నీ ఆలోచనలు ఏంటి?
నా దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు గమనించి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే, పేతురు గారు కదా జాలరిపోయి అపొస్తలుడిగా ఎలా అయిపోయాడో నా దేవుడు కూడా నిన్ను ఆ స్థితిలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా. రెండో విషయం చెప్తాను వినండి. అప్పుడు చేపల కొరకు శ్రమపడ్డటువంటి వ్యక్తి ఇప్పుడు ఒకే ప్రసంగముతో 3000 మందికి మారు మనసును కలిగించిన వ్యక్తి. హల్లెలూయా. అపొస్తల కార్యములు 2:41 రాసుకోండి. అపొస్తల కార్యములు 2:41. ఒకప్పుడు చేపల కొరకు శ్రమపడ్డ వ్యక్తి, అక్క చెల్లి అన్న తమ్ముడు, దేని కొరకు నువ్వు కష్టపడుతున్నావు? దేవుడు అంటే ఇష్టం లేదని, దేవుని పైన కష్టమేనని నువ్వు ఉంటున్నావేమో. ఇప్పుడు దేని వెతుకుతున్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు గనక నీతో మాట్లాడగా నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరిగి ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే నీ ద్వారా అనేక నూతనాత్మలు సంఘంలో చేర్చబడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 3000 మంది ఒక ప్రసంగానికి మార్చబడ్డారంటే మాటలు కాదు ప్రేమైన వాళ్ళ. మూడో పని చెప్తాను. ఒకప్పుడు ఇంటిలో వ్యాధులు ప్రేమైన వాళ్ళ బాధలు, ఇప్పుడు కుంటివానికి స్వస్థత. హల్లెలూయా. ఎక్కడుంది అది? అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము రాసుకోండి. అపొస్తల కార్యములు 3:8. ఎప్పుడు వ్యాధులు దేవుడు దర్శించక ముందు, ఎప్పుడు బాధలు దేవుడు దర్శించకంటే ముందు. అయితే ఎక్కడ? ఇంటిలో వ్యాధులు బాధలు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించగా దేవునికి ఆయన జీవితాన్ని ఇవ్వగా పేతురు యోహాన్లు పోయి ప్రేమైన వాళ్ళ శృంగారం అనబడినటువంటి దేవాలయం దగ్గర కుంటి భిక్షకుడు భిక్షమడుకుని చుండగా, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చేదని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేవయ్యా అన్నప్పుడు వాడు లేచి గంతులు వేసి దేవునిని మహిమపరచును అనే మాట రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అక్క చెల్లి అన్న తమ్ముడు, నా శరీరమే నాకు సహకరించట్లేదు, నా జీవితమే నాకు సహకరించట్లేదు, నా ఆరోగ్యమే నాకు సహకరించట్లేదు, నేనెక్కడ సువార్త చెప్పేది, నేనెక్కడ స్వస్థతల కొరకు ప్రార్థన చేసేది, నేనెక్కడ బాగయ్యేది, నేనెవరిని బాగు చేసేదని ఒకవేళ అనుకుంటున్నావేమో. పేతురు గారు కూడా ఒక రోజు అలానే అనుకున్నాడు. కుటుంబాల్లో వ్యాధులు, కుటుంబాల్లో బాధలు, కానీ దేవునికి యథార్థంగా హృదయం ఇచ్చేశాడు. దేవుడు పిలువ ఆయనను నీ మాట చొప్పునని ఆయన హృదయం ఇచ్చాడు. ఇంటిలో వ్యాధులు బాధలు కాదు, కుంటి వాడినే దేవుని నామములో నడిపించేటువంటి శక్తి పొందుకున్నాడు. అక్క చెల్లి అన్న తమ్ముడు, ఎప్పుడు కూడా మనం చాతగాని వాడని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది దయ్యపు ఆలోచన. ఆయన పిలువగా పలుకు, నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వు. ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి ఆధారపడ్డావో ఆ స్థితిని పక్కన పెట్టిన దేవుడు నీవు ప్రార్థన చేయగా, నీవు సువార్త చెప్పగా, నీవు వాక్యం చెప్పగా అనేకులు కుంటూ అనబడినటువంటి పాపముల నుండి విడిపించబడుదురుగా, రక్షణను పొందుకొందురుగా. గమనించాలి ప్రేమైన వాళ్ళ. చివరి పాయింట్ చెప్తాను నేను. ఒకప్పుడు ఆయనను చూసి ప్రేమైన వారు దూరాన నిలువమని చెప్పుకుంటారు. ప్రేమైన జాలరి గనక దూరం ఉండమని చెప్పుకుంటారు ప్రేమైన వాళ్ళ. కానీ ప్రేమైన దైవజనంగమా, ఇప్పుడు చూసినట్లయితే నీడ పడితే బాగుండు అనుకున్నారు ప్రేమైన వాళ్ళు. అపొస్తల కార్యములు 5:15 వండర్ఫుల్ మాట. అపొస్తల కార్యములు 5:13 పేతురు గారు మారకంటే ముందు ఆయన జాలరి, ఈయన కొంచెం దూరం ఉంటే బాగుండు అనకపోయినా ఆ స్మెల్ వస్తుందేమో, చేపల వాసన వస్తుందేమని దూరం ఉన్నారు ప్రేమైన వాళ్ళ పబ్లిక్. కానీ దేవునికి మనసించిన తర్వాత, దేవుడు దర్శించిన కాలాన్ని ఆలకించి ఆయన మాట విన్న తర్వాతనట పేతురు గారు వస్తుంటే జనాలు మంచముల పైన రోగులను పడుకోబెట్టి పేతురు గారి నీడబడితే బాగుండు అని వేడి చేశారట. హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, ఎందుకు పనికిరాని వాడు అనుకుంటున్నావా? ఎందుకు పనికి రాని దాననుకుంటున్నావా? ఇక నా బ్రతికే మారదనుకుంటున్నావా? ఇక నాకు విలువే ఉండదనుకుంటున్నావా? సంఘములో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, కుటుంబాల్లో విలువ లేవు, నాకే నమ్మశక్యం కాని దానిగా ఉన్నాను. ఎవరు చూసిన హేళన, ఎవరు చూసిన వేదన, ఎవరు చూసిన ఒక రకంగా చిన్న చూపు చూస్తున్నారు అనుకుంటున్నావేమో. పేతురు గారు ఒక రోజు అదే స్థితిలో ఉన్నాడు. కానీ నా దేవుడు పిలిచితే పేతురు గారు పలికి ఆయన జీవితాన్ని సమర్పించిన తర్వాత పేతురు గారు కాదు కదా, పేతురు గారి నీడ పడితే సహోదరి, దేవుడు దర్శించేటువంటి కాలము మనం గుర్తెరగాలి ప్రేమైన వాళ్ళరా. ఎప్పటికీ కూడా ఏది కూడా మనము లైట్ తీసుకోకూడదు ప్రేమైనటువంటి దైవజనమా. అందుకే ప్రేమ దైవజనమా పేతురు గారిని దేవుడు
దర్శించిన తర్వాత ఇవన్నీ కూడా జరిగాయని మనం ఇప్పుడు కూడా నమ్మాలి. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. అంతేకాదు ప్రియమైన వారు, ఇంకో విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఎవరూ లేరు, ఇప్పుడు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడుంది ఆ పాయింట్? ఎక్కడుంది? అపొస్తల కార్యములు 10:19. ఒకప్పుడు పేతురు గారు అంటే ఎవరు పెద్ద పట్టించుకునేవారు కారు, కానీ కొర్నేలు గారికి దేవుడు దూతను పంపించి చెప్పడము, ఎప్పేలో ఉన్నటువంటి పేతురు గారి దగ్గరికి ఇద్దరు మనుషులను కొర్నేలు గారు పంపడం. నీ దగ్గరికి ఎవరు రారు, నన్ను ఎవరు పట్టించుకోవాలనుకుంటున్నావేమో, జీవితము దేవుడికి ఇస్తే అనేకులు నీ దగ్గరికి తండోపతండాలుగా వచ్చుదురుగాక. నువ్వు మాట్లాడుతుండగా అనేకులు బలపరచబడుదురుగాక. పేతురు ఒకప్పుడు పనికిరాని వ్యక్తి, కానీ మరో ప్రాంతంలో ఉంటే, ఎప్పే అనేటువంటి ప్రాంతంలో ఉంటే ఇద్దరి మనుషులను ఎవరు పంపిస్తున్నారు? శతాధిపతి పంపిస్తున్నాడు. 100 మందికి నాయకుడు ఎవరు? కొర్నేలు గారు. ఇద్దరు మనుషులను పంపించాడు. ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి. నా దగ్గరికి ఎవరు రారు, నేను లెక్క లేని దాన్ని అనుకుంటామేమో, కానీ నీ దగ్గరికి నా దేవుడు మనుషులను పంపించే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడొస్తాయి? దేవుడు దర్శించగా మనము ఆలకించి మన జీవితాన్ని ఆయనకు ఇస్తే అది జరుగుతుంది. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళ కొర్నేలు ఇంటి వారికి సువార్తను చెప్పి బాప్తిసం ఇచ్చిన ఘనత ఎవరిదంటే పేతురు గారిది. నేనేంటి, నా పక్కింటో లేరు, నేను చెప్తే నా భర్త అయినట్లు అనుకుంటున్నామేమో. దేవుని దర్శన కాలమును ఆలకించు, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు. ఆయన మార్చుకోమన్నవి మార్చుకో, నేర్చుకోమన్నవి నేర్చుకో. ఆ తర్వాత నీ నోటితో సువార్త పలకబడితే అనేక ఎంఆర్ఓలు మార్చబోతున్నారు, అనేక అధికారులు మార్చబడబోతున్నారు. నువ్వు నమ్మాలి. కాబట్టి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. 6:3 వచనం. 2 కొరింథీ 6:3. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రేమైన దైవజనగమా, దేవుడు దర్శించు కాలమును మనం ఆలకించి, ప్రేమైన వాళ్ళారా, మనం ఆలకించే వారికి ఉండాలి. అందుకే కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు, ఓ కొరింథీయులారా, ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇక రాదేమో, ఈ సమయం పోతే మళ్ళీ రాదేమో. సహోదరి సహోదరుడా, బహుశా ఈ ఆదివారము వాక్యం చాలా చక్కగా విన్నావేమో, ఈ ఆదివారం విన్నట్టుగా మళ్ళీ ఆదివారం వస్తావేమో, కానీ దయ్యము వినడానికి నీకు మనసు ఇవ్వదేమో. గనక ఇదే ఏ సమయమో? అనుకూల సమయము. ఏ దినమో? రక్షణ దినం. వాక్యం చూస్తూ మాట్లాడండి అక్క చెల్లెలారా. అనుకూల సమయము. చక్కగా వాక్యం విన్నావేమో, వచ్చే వారం బహుశా నీ కూతురు సతాయిస్తుందేమో, నీ కొడుకు సతాయిస్తాడేమో, సేవకుడు అర్థమయ్యేలా చెప్పడేమో, సేవకుడికి ఒకవేళ ఆలోచన పోతుందేమో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. యెషయా గ్రంథము దయచేసి చివరి వచనం 55:6. యెషయా గ్రంథము 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి. అక్క చెల్లి అన్న తమ్ముడు, చెవులు గిగ్గురుమనేటువంటి సంగతి ఇది, గూపలు పగిలిపోయేటువంటి మాట ఇది. ఆయన సమీపముగా ఉండగా ఆయన మీకు దొరుకు కాలమున ఆయనను వెతకాలి. దొరికే కాలం ఇదేనేమో. బహుశా గుండెల్లోకి, చెవుల్లో నుండి గుండెల్లోకి, హృదయంలోకి వాక్యం చొచ్చుకొని పోయిన సమయం ఇదేనేమో. ఆయన దొరికే కాలం ఉన్న ఆయనను వెతకాలి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మనము ప్రేమైన వాళ్ళ కలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు యెరూషలేము తట్టు చూసి అంటున్న మాట, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము దయచేసి 43వ వచనము. నిన్ను దర్శించిన కాలమును, దేవుడు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగక ఉంటివి. నేను చెప్తాను యెరూషలేము సంగతి ఏమైంది వచ్చేవారం చెప్తాను. నిన్ను చూసి, నన్ను చూసి దండం పెట్టి చెప్తున్నాను, దేవుడు అలా అనుకోకూడదు. అక్క చెల్లి అన్న తమ్ముడు, దేవుడు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరగకుంటివని కింది వచ్చిన చదువుతూ వస్తే ప్రభు కంటతడి పెట్టాడంట. దేనిని చూసమ్మా? యెరూషలేమును చూసి. నిన్ను చూసి, నన్ను చూసి అలా కంటతడి పెట్టకూడదు. ప్రేమైన వాళ్ళరా, దర్శించడం ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం బహుశా ఇదేనేమో. ఇదే రక్షణ దినము, అనుకూల సమయము. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి. ప్రేమైన వాళ్ళని అంటున్నాడు,
మోషే గారి జీవితాన్ని, పేతురు గారి జీవితాన్ని మన ముందు పెట్టారు. మోషే గారి జీవితం దేవుడు దర్శించకంటే ముందు ఎలా ఉంది, దేవుడు దర్శించగా మోషే గారు, పేతురు గారు ఎలా స్పందించారు, దర్శించిన తర్వాత వారి జీవితాలు దేవునికి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం నేర్చుకున్నాం. వాక్యము మీకు అర్థమైందనుకొని నేను నమ్ముతూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను.